మీరు సొంతంగా బిజినెస్ చేయాలనుకుంటున్నారా? స్టార్టప్ కోచ్ సుధీర్ వర్మ గారి ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో జాయిన్ అవ్వండి. గుడ్ మార్నింగ్. మీరు డిగ్రీ స్టూడెంట్, ఇంజనీరింగ్ స్టూడెంట్, ఎంబీఏ స్టూడెంట్ కనుక అయ్యుంటే 100% ఈ వీడియో మీకోసమే. ఎందుకంటే ఈరోజు డిగ్రీ, ఇంజనీరింగ్, ఎంబీఏ కాలేజెస్లో ఒక 10%, 20% స్టూడెంట్స్ వాళ్ళకి కావాల్సిన జాబ్లోనో కెరీర్లోనో క్లారిటీగా ఉన్నారు. మనం ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఏం చెయ్యాలి, లేదంటే జాబ్ సంపాదించడానికి అవసరమైన స్కిల్స్ ఏంటి, లేదు మాస్టర్స్కి వెళ్ళాలంటే మనం ఏ ఫర్దర్ ఎగ్జామ్ క్రాక్ చేయాల్సి ఉంటుంది, దీనికి అవసరమైన యూనివర్సిటీసు, కాలేజెస్, వాటి తాలూకు లోన్స్ ఇన్ఫర్మేషను అంతా క్లారిటీగా ఉన్నారు. బట్ 80% ఆఫ్ ద పీపుల్ మాత్రం ఇంకా కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఉన్నారు. అంటే ఏం చదువుతాంలే, మనకి జాబ్ ఏమొస్తుందిలే, ఇప్పుడు ఇవన్నీ ఎవడు ప్రిపేర్ అవుతాడు, చూద్దాంలే అందరితో పాటు ఏదైతే అదే అవుతుంది. లేదంటే కొంతమంది ఓవర్ కాన్ఫిడెంట్గా ఉంటారు, నాకెందుకు జాబ్ రాదు, నాకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చు, నాకు డిజైనింగ్ వచ్చు, మార్కెట్లో నేను ఇలా రెజ్యూమ్ అప్లై చేస్తే వెంటనే జాబ్ వచ్చేస్తుంది. ఇందులో ఎవరిని తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు, కానీ మార్కెట్లో ప్రాక్టికాలిటీ ఏముందో దానికి తగ్గట్టు మనం ఏదైనా ఒక మోడల్ని రెడీ చేసుకుంటే 100% క్లిక్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అయితే ఎస్పెషల్లీ డిగ్రీ, ఇంజనీరింగ్, ఎంబీఏ స్టూడెంట్స్ కోసం ఎందుకు ఈ మోడల్ చెప్తున్నానంటే, ఇప్పుడు ఆల్మోస్ట్ హైదరాబాద్లో ఒక 4 కాలేజెస్లో మా బ్రాండ్ అకాడమీ ఆఫ్ స్టార్టప్స్ తరఫున ఒక ఇంక్యుబేషన్ పెట్టాం. ఈ ఇంక్యుబేషన్ ఏంటంటే వితిన్ కాలేజ్లో స్టూడెంట్స్ బిజినెస్ చేయాలి అనుకుంటే యూ కెన్ కమ్ టు అస్, లేదు మీ దగ్గర ఏదైనా స్టార్టప్ మోడల్ ఉంది అది రన్ చేద్దాం అనుకున్నా యూ కెన్ కమ్ టు అస్, లేదు మీరు టెక్నాలజీ వైపు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, కోడింగ్, డేటాబేస్, టెస్టింగ్, ఐటీ కంపెనీ, సాఫ్ట్వేర్ ఉద్యోగం వైపు వెళ్దాం అనుకుంటే వీ విల్ ప్రొవైడ్ యూ అ ప్రాపర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ విత్ ట్రాన్స్ఫర్మేటివ్ ట్రైనింగ్. ఏదో క్లాస్ రూమ్ టీచింగ్ కాకుండా ట్రాన్స్ఫర్మేటివ్గా లైవ్లో ఒక ప్రాజెక్ట్ని అసైన్ చేసి ఆ ప్రాజెక్ట్ని ఫినిష్ చేసి దాని మీద కావాల్సిన సర్టిఫికేట్ అండ్ ఇంటర్వ్యూకి అవసరమయ్యే మోక్ స్కిల్స్, ప్రోగ్రామింగ్ స్కిల్స్, యాటిట్యూడ్ స్కిల్స్ ఇవన్నీ కూడా ప్రాపర్గా ట్రైన్ చేయడం జరుగుతుంది. లేదు మీరు ఒక బీబీఏ, ఎంబీఏ స్టూడెంట్, మీరు బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ వైపు వెళ్దాం అనుకుంటున్నారు, సేల్స్ మార్కెటింగ్ వైపు వెళ్దాం అనుకుంటున్నారు, లేదా బ్రాండింగ్ వైపు వెళ్దాం అనుకుంటున్నారు, మేనేజ్మెంట్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నారు, మీకు కూడా అవసరమైన ప్రాపర్గా ఒక బిజినెస్ ప్రాజెక్ట్ ఎలా రన్ అవుతుంది, అందులో రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, టీమ్ బిల్డింగ్ ఎలా ఉంటుంది, దానికి అవసరమైన ఒక ప్రాజెక్ట్, ఇంటర్న్షిప్ సర్టిఫికేట్, అట్ ద సేమ్ టైం ఇంటర్వ్యూకి బయట మీరు ఇంటర్వ్యూస్ క్రాక్ చేయడానికి అవసరమైన కొన్ని కమ్యూనికేషన్ స్కిల్స్, లీడర్షిప్ స్కిల్స్ ఎలా డెవలప్ చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా ప్రతి కాలేజ్లోని ఇంక్యుబేషన్స్ పెట్టి స్టూడెంట్స్ని ట్రాన్స్ఫార్మ్ చేసి ట్రైనింగ్ ప్రోగ్రామ్ ద్వారా మార్కెట్లో క్లిక్ అయ్యే విధంగా ఒక ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తున్నాం. ఇది చెప్పడానికి రీజన్ ఏంటంటేనండి, అందరికీ అన్నీ తెలుసండి. చాలామంది చెప్పే మాట అంటే ఈ ఇన్ఫర్మేషన్ మాకు గూగుల్లో దొరకదా, ఈ ఇన్ఫర్మేషన్ మాకు మా టెక్స్ట్ బుక్లో మెటీరియల్లో ఉండదు. అదే చెప్తున్నా, ప్రపంచంలో ఎంత ఇన్ఫర్మేషన్ ఫ్రీగా ఉన్నా అందరూ సక్సెస్ అవ్వట్లేదు కదా. ఎందుకంటే ఆలోచించే విధానంలోని, చెప్పే విధానంలోని, అర్థం చేసుకునే విధానంలోని ఎన్నో మెథడ్స్ ఉంటాయి. కొందరికి నీట్గా పుస్తకం ఓపెన్ చేసి చదివితే అర్థమైపోతుంది, కొందరికి బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థం అవుతుంది, కొందరికి రాస్తూ చదివితే అర్థం అవుతుంది, కొందరికి వీడియో చూస్తే బాగా అర్థం అవుతుంది, నమ్ముతారో నమ్మరు, కొందరికి వీడియోలు, బొమ్మలు చూస్తే విషయం బాగా గుర్తుంటుంది. ఇలా ఈ ట్రైనింగ్, ట్రాన్స్ఫర్మేషన్ అనేసరికి ఎన్నో మెథడ్స్ ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ మీ రెగ్యులర్ క్లాస్ రూమ్ సబ్జెక్ట్స్ కాకుండా ఇండస్ట్రీకి అవసరమైన నీడ్స్ ఏంటి, బిజినెస్ మేనేజ్మెంట్లోనో, సేల్స్ అకౌంటింగ్లోనో, ఫినాన్స్లోనో, లేదా టెక్నాలజీలోనో, స్టార్టప్ బిజినెస్ వైజ్గా మార్కెట్లో ప్రాక్టికల్గా రియల్ టైంలో ఏం అవసరమో ఆ మెథడ్స్ మాత్రమే మీకు కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ వీ హ్యావ్ టు ట్రాన్స్ఫార్మ్ యూ యాజ్ అ ప్రొఫెషనల్స్. రెగ్యులర్గా స్టేజ్ మీద నిలబడి 1 minute మాట్లాడమంటే వాళ్ళు చాలామంది మాట్లాడలేరు. గ్రూప్ ఇంటర్వ్యూస్, గ్రూప్ డిస్కషన్స్ చేసేటప్పుడు కొంతమందికి నోరు పెగలదు. చాలా బాగా టెక్నాలజీ ఉంటుంది, చాలా బాగా మార్కులు వస్తాయి, బట్ పర్సనల్ ఇంటర్వ్యూలో అనుకున్నది చెప్పడానికి చాలామందికి భయపడతారు. ఈ గొంతు తడారిపోవడం, చెమటలు పట్టడం, ప్యానిక్ అవ్వడం, నర్వస్ సిచ్యువేషన్ ఇలాంటివి కూడా వస్తూ ఉంటాయి. ఇవి అస్సలు ఏమాత్రం అంత కాంప్లికేటెడ్ కాదండి. జస్ట్ ప్రాక్టీస్ లేక డైరెక్ట్గా ఇంటర్వ్యూకి వెళ్ళడం వల్ల కొంతమంది ఈ ప్యానిక్ సిచ్యువేషన్ ఫేస్ చేస్తారు. అదే ఒక 5 ఇంటర్వ్యూలో, 10 ఇంటర్వ్యూలో మోక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి మనం దాన్ని ప్రాక్టికల్గా చూపించగలిగితే 100% ఇంటర్వ్యూస్ని క్రాక్ చేయడం కూడా ఈజీ థింగ్. ఇలా ఒక ఇంజనీరింగ్, డిగ్రీ, ఎంబీఏ కాలేజెస్లో ఇంక్యుబేషన్ పెట్టి ఒక 3 months నుంచి 6 months ఒక ట్రాన్స్ఫర్మేటివ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టి స్టూడెంట్స్ అందరినీ కూడా ఇండస్ట్రీకి అవసరమయ్యే విధంగా ట్రైన్ చేస్తున్నాయి. అండ్ మోర్ ఓవర్ మార్కెట్లో ఉన్న మాకు తెలిసిన కొన్ని స్టాఫింగ్ కంపెనీలతో, ఐటీ కంపెనీలతో ఈ ఉన్న స్టూడెంట్స్ని కనెక్ట్ చేసి ఎక్కడైనా జాబ్ ఆపర్చునిటీస్ ఉంటే ఆ అసిస్టెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మీ కాలేజ్కి మా అకాడమీ ఆఫ్ స్టార్టప్స్ తరఫున ఒక ఇంక్యుబేషన్ అవసరం ఉంది అనుకుంటే, లేదు మీకు పర్సనల్గా ఒక ఇంటర్న్షిప్ ట్రైనింగ్ ఆన్ ఏ ప్రాజెక్ట్ విత్ ప్రాక్టికల్గా కావాల్సిన ఇంటర్వ్యూ స్కిల్స్ ఇటువంటివి ఏమైనా నేర్చుకోవాలనుకుంటే యూ కెన్ కాల్
అకాడమీ ఆఫ్ స్టార్టప్స్ అండ్ గెట్ వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్ యూ వాంట్. మీరు లైఫ్లో ట్రాన్స్ఫార్మ్ అవ్వాలనుకుంటే 6 నెలలు ఏడాది కూడా టైం స్పేర్ చేయక్కర్లేదు. హార్డ్లీ ఒక 90 to 100 days, అంటే 3 months నుంచి 3.5 months ఒక విషయాన్ని ప్రాపర్గా నేర్చుకుంటే సరిపోతుంది. ఇంతకన్నా ట్రాన్స్ఫర్మేషన్ ఏమీ అక్కర్లేదు. సో ఈ 100 daysలో ఈ మా ఇంక్యుబేషన్ ప్రోగ్రాంలో ఒక్కొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్ 100 days ఉంటుంది. వీక్లీ 2 to 3 సెషన్స్ ఉంటాయి. ఈ 100 days ట్రాన్స్ఫర్మేషన్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో మీరు మీ లైఫ్ని కనుక చేంజ్ చేసుకోవాలి అనుకుంటే ఇద్దరు కాలేజ్ మేనేజ్మెంట్ సైడ్ నుంచి కానీ స్టూడెంట్ పర్సనల్గా కానీ కింద నెంబర్కి కాల్ చేయొచ్చు. మరిన్ని విషయాల కోసం మా వెబ్సైట్ని కూడా ఒకసారి విజిట్ చేయండి. హ్యాపీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. జై హింద్.